Please do subscribe to Prajabheri News Channel. ఇది ఎగ్జిబిషన్ వస్తుంది ఓన్లీ మీటింగ్ అక్కడ వరకు అది ఏసీ వస్తుంది. సో అది అంటే ఓన్లీ ఫస్ట్ డేనే మీటింగ్ కదా ఏసీ కంటిన్యూ ఉంటుంది. ఫస్ట్ డే ఇనాగ్రేషన్ అది ఏదో వెల్కమ్ నోట్ అన్నారు, అదేదో చేస్తున్నాం సార్. ఒకసారి మీతో కూడా కమిషనర్ వెల్కమ్ కూడా చూస్తాం. సో అదే అంటే ఏ జిల్లా నుండి ఫార్మర్స్ వచ్చారు అంటే ఓన్లీ మన డిస్ట్రిక్ట్ ప్రొఫైల్ అందరికీ ఫోన్ చేయండి. మరి మండే ఈరోజు చెప్తే చేస్తాను. నిన్న ఏసీ రెవెన్యూ గారు ఆ సైడ్ నుంచి చెప్పేశాను. బట్ నుంచి అయితే మీకు చెప్తాను. తర్వాత ఈ ధరణి స్థానంలో వచ్చిందే ఈ భూభారతి రికార్డు. అదేవిధంగా ఈ హక్కుల రికార్డులో అంతకుముందు వాటిని కూడా మనం ఆ రికార్డుని కూడా మనం అంటే వాళ్ళకి ఆ రద్దుపరచడం, వాళ్ళకున్న హక్కులను కూడా రద్దుపరచడానికి అవకాశం ఉంది. ఇప్పుడైనా అటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం దాన్ని కూడా నిషేధం చేసామనుకోండి, సర్వే ప్రకారంగా కూడా మనం రికార్డుల్లో మార్పులు చేసుకునే అవకాశాన్ని భూభారతిలో కల్పించాలి. ఇప్పుడు మీరు అన్నట్లు అది సర్వే చేస్తేనే తెలిసిందే. ఇంతకుముందు మీరు రికార్డులో ఒక నెంబర్లో, తర్వాత పొజిషన్లో ఒక నెంబర్లో ఉండేది. దాన్ని ఏంటంటే సమగ్రంగా ఆ నెంబర్ వరకు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో అవేర్నెస్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేసుకున్నాము. అందులో భాగంగా ఈరోజు వన్నీ మండలంలో వరకు ఏసీ రెవెన్యూ గారు చెప్పారు ప్రొవిజన్స్. సో మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ చట్టం కానీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ప్రొసీజర్ ఉందో మ్యుటేషన్స్కి సక్సెషన్ అదేవిధంగా డిఫరెంట్ వాటికి సో దాన్ని మాడిఫై చేస్తూ అదేవిధంగా కొత్త చట్టంలో పాత చట్టంలో లేని కొన్ని ప్రొవిజన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. దాని గురించి డీటెయిల్గా మీకు వివరించడానికి ఈరోజు అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేశాము. సో దీంట్లో మొదటగా మనకి అపీల్ వ్యవస్థ అనేది ప్రీవియస్గా లేదు. అంటే ఇప్పటి వరకు ధరణిలో ఏదైతే ఉందో మీరు అప్లికేషన్ పెట్టుకుంటే డిస్పోజ్ అయిన తర్వాత ఫర్దర్గా ఒకవేళ ఎగ్నెస్ట్గా వస్తే ఏం చేయాలి, లేదు సక్సెషన్ జరిగినప్పుడు ఒక కుటుంబంలో ఒక నలుగురు కొడుకులు ఒక ఇద్దరు కూతురు అలా ఉంటే ఓన్లీ విలేజ్లో గ్రామంలో ఉన్న ఒక ఇద్దరు కొడుకులే సక్సెషన్ చేసుకుంటే మిగిలిన వాళ్ళు మేబీ హైదరాబాద్లో కానీ వేరే ప్రాంతాల్లో ఉండి వాళ్ళకి తెలియకపోవచ్చు. తర్వాత కొన్నాళ్ళు తెలిసిన తర్వాత తప్పు జరిగిందని తెలిసినా కూడా అది రెక్టిఫై చేసే ప్రొవిజన్ లేదు. ఏమైనా ఉంటే సివిల్ కోర్టుకే వెళ్లాల్సి వచ్చేది. సో అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రెక్టిఫై చేసుకుంటూ ఈ కొత్త చట్టం అనేది వచ్చింది. ఈ కొత్త చట్టంలో మనకి తహసీల్దార్ లెవెల్లో పిటిషన్స్ కి
2 సెక్షన్లు ఇవ్వడం జరిగింది, సెక్షన్ 5 అండ్ సెక్షన్ 7. అంటే సెక్షన్ 5లోన సేల్ కానీ, గిఫ్ట్ కానీ, మార్టిగేజ్, పార్టిషన్, ఎక్స్చేంజ్, ఈ 5 కేటగిరీస్ సెక్షన్ 4లో తహసీల్దార్ ప్రిపరేషన్ చేస్తారు. అది ఇప్పుడు ఏదైతే ప్రక్రియ ఉందో, అంటే ఫార్మర్ ఎవరైతే పట్టాదారు ఉన్నారో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని తహసీల్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మనకి ధరణిలోనే ఒక టెంప్లెట్ అనేది ఉంటుంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. సో ఆ డాక్యుమెంట్ లో ఓన్లీ బ్లాంక్స్, అంటే ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో, ఎవరు అమ్ముతున్నారో, ఎంత ఎక్స్టెంట్, ఏ సర్వే నెంబరు, ఆ డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్ గా డాక్యుమెంట్ అనేది జనరేట్ అయ్యేది. సో ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ఏమంటే భూభారతి పోర్టల్లో ఆ డాక్యుమెంట్ ఆటోమేటిక్ జనరేట్ అయ్యే ప్రొవిజన్ ఉంటుంది. దానితో పాటు మీరు కూడా ఓన్ గా డాక్యుమెంట్ అనేది ఏమైనా రాసుకొని వచ్చినా కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. సో అందుకు ఇప్పుడు కొత్త చట్టంలో ఏమంటే ఆ ఫీల్డ్ డాక్యుమెంట్ అయినా మీరు వాడుకోవచ్చు, లేదు మీరు ఓన్ గా మనకి రైటర్స్ ఉంటారు వాళ్ళతోనైనా రాసుకొని ఓన్ గా డాక్యుమెంట్ తెచ్చినా కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇది సెక్షన్ 4లో. అంటే ఏమంటే సక్సెషన్ ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే ప్రెజెంట్ అంటే పాత చట్టం ప్రకారం సేమ్ ఎలా అయితే సేల్ డ్యూటీ ఉంటుందో అదే విధంగా సక్సెషన్ కూడా మీరు స్లాట్ బుక్ చేసుకొని తహసీల్ ఆఫీస్లో అయితే డైరెక్ట్ గా సక్సెషన్ అయిపోయేది. దానివల్ల మనకి ఫ్యామిలీలో వేరే లీగల్ హెయిర్స్ ఉంటే వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది, తర్వాత ఇష్యూస్ వస్తున్నాయనే ఉద్దేశంతో కొత్త చట్టంలో ఏమంటే మీరు సక్సెషన్ ఎవరైనా వారసత్వంకి పట్టా మార్పిడి పెట్టుకుంటే వాళ్ళకి 1 month టైం ఉంటుంది తహసీల్దార్. ఎవరైనా డౌట్ అడగదలుచుకుంటే మీకే మైక్ పంపిస్తాము, డౌట్ అడగండి, కానీ క్లారిటీగా ఉన్న డౌట్ అడగండి, కన్ఫ్యూజ్ చేయకండి, క్లారిటీగా ఉన్న డౌట్ అడగండి. మనం రాసుకుంటాం గురించి సమగ్రంగా మా అందరికీ అవగాహన కలిగించిన గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో రైతాంగం తీవ్రంగా ఎదుర్కొంటుంది ఈ సమస్య. చిన్న చిన్న రైతులు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నప్పుడు అసైన్మెంట్ వాళ్ళు చిన్న చిన్న రైతులు కొనుక్కుంటున్నారు సార్. కానీ ధరణిలో వచ్చేటప్పటికి మార్పు కాకుండా ఈ రైతు బంధు కానీ అది ఎవరికైతే యాజమాన్య హక్కు ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి, కొనుక్కునే వాళ్ళకి కావట్లేదు, అది ట్రాన్స్ఫర్ కావట్లేదు. మీరు అన్నట్టు ఇది హైదరాబాద్ ఈ సమస్యను వస్తున్నారు, కానీ అసైన్మెంట్ అనేది గ్రామీణ ప్రాంతంలో ఎకరం ప్రజా ప్రభుత్వపు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ లో భూభారతి అనేది గవర్నమెంట్ని ప్రవేశపెట్టింది. ఈ భూభారతి మీద అవగాహన కల్పించడానికి ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ భూభారతిలో ఎవరైనా రికార్డులు ఏమన్నా అంటే మీ హక్కులు ఇంకా పొందుపరచబడలేదు, లేకపోతే మీకు ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక మీకు అవన్నీ కూడా మళ్ళీ రెవెన్యూ యంత్రాంగం మళ్ళీ మీ ప్రతి గ్రామానికి వస్తుంది, రెవెన్యూ సదస్సులు చేస్తారు. చేసినప్పుడు మీకు ఏమన్నా దరఖాస్తులు ఇచ్చుకుంటే అప్పుడు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు వరకు మీకు ఈ చట్టం మీద అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన రైతులు, మహిళలు, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో మీకు ఇప్పటివరకు ఏసీ రెవెన్యూ గారు కూడా చెప్పడం జరిగింది. మనకి ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ చట్టం ఉందో దాన్ని మాడిఫై చేస్తూ మనకి భూభారతి చట్టం అనేది ఈ 2025 జనవరి నెలలో గజెట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. మొన్న ఏప్రిల్ 14వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈ రూల్స్ కూడా మనకి ఈ కొత్త ROR చట్టం రూల్స్
కూడా ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏదైతే ఎగ్జిస్టింగ్ చట్టానికి ఇప్పటికీ డిఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ ఇంతవరకు మీకు చెప్పారు. సో దాంట్లో ముఖ్యంగా మీకు ప్రీవియస్గా ఏదైతే మనకి ఇప్పుడు ఉన్నది కొత్తది ఆర్ఓఆర్ యాక్ట్. ఆర్ఓఆర్ అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. సో రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఆ రికార్డులో ఎవరికైతే భూమి ఉంటుందని మెన్షన్ చేస్తారో వాళ్ళకే పట్టా మీద హక్కులు ఉంటాయి, వాళ్ళకే సేల్ చేసుకునే అధికారాలు ఉంటాయి, వాళ్ళకే పట్టా పాస్ పుస్తకం ఇవ్వడం అనేది ఉంటుంది. సో ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రీవియస్గా ఉన్న ఏదైతే ధరణిలో ఉన్నాయో వాటిని టెంపరీగా ఇప్పుడు ఈ భూభారతిలో రికార్డ్ ఆఫ్ రైట్స్లో తీసుకోవడం జరుగుతుంది. సో తీసుకున్న తర్వాత మనకి మే నెల నుంచి అన్ని మండలాల్లో కూడా మే నెల జూన్ నెలలో విలేజెస్లో రైతు సదస్సులు ఏర్పాటు చేసి అక్కడే రైతుల నుంచి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ రికార్డులో మాకు ఎక్స్టెంట్ తక్కువ వచ్చింది, ఆ పిఓబిలో ఎంటర్ అయ్యింది, లేదు సర్వే నెంబర్ తప్పుగా వచ్చింది, నేమ్ కరెక్షను లేదు, మా నేమే అసలు ఇప్పుడు ఉన్న ధరణిలో నేమే లేదు, అలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏదో అప్లికేషన్స్ తీసుకున్నారు అనేది కాదు, మనకి చట్టంలోనే సెక్షన్ 4లో మెన్షన్ చేశారు. అంటే చట్ట ప్రకారంగానే అప్లికేషన్స్ తీసుకోవాలి అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనకి రెవెన్యూ అధికారులు గ్రామాలకు రావడం జరుగుతుంది, లేదా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఏమైనా ఇష్యూస్ ఉంటే. కానీ ఇష్యూలు అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత వీలుగా మనకి రూల్స్లో మెన్షన్ చేశారు. అంటే రోజుల్లో ఈ అప్లికేషన్స్ డిస్పోజ్ చేయాలి అనేది టైం లైన్ కూడా మనకి చట్టంలో రూపొందించడం జరిగింది. సో ఒకవేళ అప్లికేషన్ డిస్పోజ్ అయిన తర్వాత ఇంకా మీకు ఏమైనా ఆ అప్లికేషన్ మీరు అనుకున్న విధంగా డిస్పోజ్ కాకపోయినా అపీల్ చేసుకునే ప్రొవిజన్ కూడా మనకి ఆర్డీఓ లెవెల్లోని కలెక్టర్ లెవెల్లో అపీల్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి దీంట్లో మ్యూటేషన్స్ కూడా 4 సెక్షన్స్లో మెన్షన్ చేశారు. 7లో సక్సెషన్ అంటే వారసత్వం కానీ అనేది మన ప్రీవియస్ యాక్ట్లో లేదు. 2020 అక్టోబర్ 12 నుంచి 2020 నవంబర్ 10 వరకు కూడా మన రాష్ట్రంలో సాధారణ కింద ఆన్లైన్లో చాలా మంది రైతులు అప్లై చేసుకున్నారు, కానీ అవి డిస్పోజ్ కాలేదు. ఎందుకు అంటే పాత చట్టంలో ఆ సాధారణ రెగ్యులరైజేషన్ అనేది లేదు. ఆ హైకోర్టులో కూడా స్టే ఆర్డర్ రావడం వల్ల ఆ సాధారణ అప్లికేషన్స్ డిస్పోజ్ కాలేదు. అందుకు ఇప్పుడు చట్టంలోనే రూపకల్పన చేశారు. అంటే చట్టం ప్రకారం సెక్షన్ 6లో పెట్టారు. ఆ పవర్స్ అనేది ఆర్టీఓకి ఉంటాయి. అంటే ఆర్టీఓ సబ్ కలెక్టర్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ ఆ అప్లికేషన్స్ అనేది డిస్పోజ్ చేస్తారు. అంటే భూభారతి ఒక చవాన్ని కల్పించారు. అయితే మీకు ఇంకేమైనా సజెషన్స్ లేదు ఇట్లుంటే బాగుంటుంది అటువంటి సజెషన్స్ ఏమైనా ఉంటే కనుక దీని భూభారతికి సంబంధించిన ఏమన్నా సలహాలు కానీ లేకపోతే ఏమన్నా ఇందులో ఇంకా చేర్చాలని కానీ అటువంటి ఏమన్నా అభిప్రాయాలు ఉంటే కనుక అవి మీరు తెలపండి. ఏమైనా భూమికి సంబంధించినటువంటి ఉంటే మీ దగ్గరికి రెవెన్యూ అధికారులు వస్తారు, మీ దగ్గర నుంచి అన్ని అప్లికేషన్ తీసుకుంటారు, వాటిని పరిష్కరిస్తారు. అట్లా కాకుండా ఈ భూభారతి గురించి మీకు ఇంకా ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుంది, ఇట్లుంటే బాగుంటుంది అనుకుని ఏమైనా మీరు సలహాలు ఇవ్వదలుచుకుంటే మీరు ఆ సలహాలు ఇవ్వచ్చు. అది కనీసం 20 సంవత్సరాలు నేను కాపులో ఉన్నాను, ఇప్పటికీ అది పట్టగాలి. దాన్ని ఏమన్నానంటే అది లేదు అని దాన్ని అంత 10 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ప్రభుత్వం లెటర్ తీసుకొచ్చాను, ఇప్పటికే పట్టగాలేదు. మరి అది గవర్నమెంట్ ల్యాండ్ డెవలప్ చేసిన పక్కకే ఆ సర్వే నెంబర్ పక్కకే నేను డెవలప్ చేశాను. మరి అది గవర్నమెంట్ ల్యాండా మరి ఏ ల్యాండా మాకు అది బయటపడాలి సార్.